హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ బంగారం. నేను అమ్మ ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము. మనం ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాము అంటే డిపాచర్కి ఎప్పుడు కూడా 3 hours బిఫోర్ ఎయిర్పోర్ట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాను. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో లోపలికి వచ్చిన తర్వాత బోర్డింగ్ పాస్ అయితే తీసుకొని బ్యాగ్ కూడా లగేజ్ చెక్ చేస్తారు కాబట్టి వాళ్ళంతా ప్రాసెస్ అయిపోయాక లోపలికైతే ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. వాక్ చేసుకుంటూ నాది 31B అంటే చాలా ఎండ్, ఇంకా లాస్ట్ అనమాట. అదే అక్కడ దాకా వెళ్ళాలి. సో వాక్ చేసుకుంటూ మధ్య మధ్యలో షాపింగ్ మాల్స్ అన్ని చూసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాను. కొంచెం దూరం నడిచిన తర్వాత ఇమిగ్రేషన్కి అయితే రీచ్ అయ్యాను. ఇదంతా ఎదురుగా కనిపించేదంతా ఇమిగ్రేషన్. మనము ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నామంటే కంపల్సరీగా ఇమిగ్రేషన్ అయితే ఉంటుంది. ఇమిగ్రేషన్లో కొన్ని ప్రాసెస్ రూల్స్ అని ఉంటాయి కాబట్టి అవి అయిపోయాక లోపలికైతే వెళ్తున్నాను. ఇమిగ్రేషన్ దగ్గర ఎవరు కూడా ఫొటోస్ కానీ వీడియో రికార్డింగ్స్ కానీ ఏది చేయకూడదు. అది చాలా పెద్ద తప్పు. అండ్ చాలా దూరం నడుస్తున్నానండి. నేను ఆల్మోస్ట్గా ఇప్పటికీ ఒక 4 kilometers అయితే వాక్ చేశాను. నాది 31B అంటే ఇంకా వెళ్ళాలి. నడుస్తూ వెళ్తూ ఉన్నానమాట. బాగానే బరుంది నా లగేజ్. పైన 25 to 36 ఉంది కదా, సో నా 31 కాబట్టి ఇంకా వాక్ చేయాలి. అటు ఇటు షాపింగ్స్ చూసుకుంటూ మెల్లగా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. అన్నట్టు నా ఫ్లైట్ 11:55 PM అంటే 5 minutes తక్కువ 12 o'clock అనమాట. 3 hours ముందుండాలి కాబట్టి నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 9 అయింది. లగేజ్ చెకింగ్ కానీ ఇమిగ్రేషన్ అన్ని ప్రాసెస్ అయిపోయాక ఇప్పుడు ఫ్లైట్ కోసం అయితే ఎండ్ వరకు వెళ్ళాలి. సో అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. షాపింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి డ్యూటీ ఫ్రీ ఉంటుంది కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. 31B ఇదే లాస్ట్ నేను వెళ్ళవలసిన ఫ్లైట్ దగ్గర ప్లేస్. సో నా ఫ్లైట్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఇలా వాష్రూమ్లోకి వచ్చి ఒక 2 సెల్ఫీస్ తీసుకొని ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. మీకు తెలుసు కదా, అమ్మాయిలకి అద్దం కనపడగానే ఎంత కాదనుకున్నా ఒక 2 నిమిషాలు అలాగే స్టక్ అవుతామని. సో నా ఫ్లైట్ 11:55కి ఇప్పుడు 10 మాత్రమే అయింది. అంటే ఇంకా 1 hour 55 minutes ఉంది. ఇలా కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాక బయటకైతే వచ్చాను. బాగా ఆకలేస్తుంది. సో ఒక పనీర్ బర్గర్, వాటర్ బాటిల్ అలాంగ్ విత్ ఒక కాఫీ అయితే ఆర్డర్ చేశాను. ఇప్పుడు నేను ఫైనల్ బోర్డింగ్ అంటే ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. సీట్లో కూర్చున్న తర్వాత మంచిగా వీడియోస్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ లైట్స్ మిర్రర్ మీద పడి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. వీడియో సరిగా రావట్లేదు. ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేశారు. మీలో ఎంతమంది ఇది ఇష్టపడతారు నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం ఫ్లైట్ జర్నీ అప్పుడు మెయిన్గా ఇష్టపడేది ఏంటి అంటే రన్వేలో ఫ్లైట్ ఇలా వెళ్తూ ఒక్కసారిగా టేక్ ఆఫ్ అవుతుంది కదా, అది పైకి వెళ్ళిన తర్వాత కింద వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. లైట్స్ అన్నీ కూడా తలతల మెరిసిపోతూ వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. ఇది ఎర్లీ మార్నింగ్లో క్లౌడ్స్ అండ్ స్కై చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాను. ఇంకొక 30 minutesలో ల్యాండ్ అవుతాను. సో మొత్తానికైతే ల్యాండ్ అయిపోయాను. మీకు తెలుసు కదా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మనకి ఇమిగ్రేషన్, బ్యాగ్ చెకప్ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఇమిగ్రేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయ్యాక బయటకైతే వచ్చాను. వెల్కమ్ టు మలేషియా. హైదరాబాద్ నుంచి మలేషియాకి ఫ్లైట్లో నాకు 4 hours 30 minutes అయితే పడింది జర్నీ. ఒక్కొక్కరికి 4 hours 10 minutes కూడా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ఎయిర్లైన్స్. సో ఇప్పుడు వాళ్ళ టైమింగ్లో 7 o'clock అనమాట నేను అరైవల్ అయ్యింది. మన టైంలో 4:30 అంటే వాళ్ళ టైంకి మన టైంకి 2.5 hours తేడా ఉంటుంది కాబట్టి ఇక్కడ గ్రాబ్ అని రెంటల్ కార్ కోసం అయితే ఒక అప్లికేషన్ అయితే మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి ముందుగానే. ఎందుకంటే మన హైదరాబాద్లో ర్యాపిడో, ఓలా ఎలా ఉంటాయో ఇక్కడ గ్రాబ్ అనమాట.
సో బయటికి వెళ్ళిన తర్వాత గ్రాబ్లో బుక్ చేశాను. ఇప్పుడు నేను హోటల్కి వెళ్తున్నాను. ఎంత బాగుంది వ్యూ అంటే చూడడానికి. లైట్గా వర్షం పడింది, కానీ వర్షం పడినట్టు ఎక్కడ తెలియట్లేదు. క్లౌడీగా ఉంది, కూల్గా ఉంది. ఇప్పుడు మార్నింగ్ 7:45 అనమాట. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ అనేది చూసుకోవాలి. మలేషియాలో ఇది పెద్ద టనల్ అంట. 4 కిలోమీటర్స్ వరకు ఇలాగే ఉంటుంది. బయటికి రావాలంటే మనం ఒకేసారి 4 కిలోమీటర్స్ అయిన తర్వాతే రావాలి. నేను బుక్ చేసిన హోటల్ పిక్స్ అయితే మీకు చూపిస్తాను. వీడియోస్ అయితే తీయడం కుదరలేదు. సో ఇది నా రూమ్ అనమాట. విండో నుంచి వ్యూ అయితే బయట బాగుంది. అండ్ ఇంకొకటి ఇది రిసెప్షన్. ఇంతకీ మీకు హోటల్ పేరు చెప్పలేదు కదా, ఫ్లోరా బై క్రాస్ రోడ్స్. హోటల్ రూమ్ సూట్ బట్టి కాస్ట్ వేరియేషన్ మారుతుంది. సో నేను తీసుకున్న రూమ్ 3000 పర్ డే. ఇది మలేషియన్ రింగెట్స్, 800 రింగెట్స్ అనమాట నా దగ్గర ఉన్న చేతిలో. అంటే 100 రింగెట్ ఈక్వల్ టు 2400. నా రూమ్ నుంచి మీకు బయటకు చూపిస్తాను. వీళ్ళకి కూడా సమ్మరే. ఎండ చూసారా, మామూలుగా లేదు. ఇక్కడ 2 సీజన్లు ఒకేసారి వస్తాయి. మార్నింగ్ అంతా ఎండ ఉంటుంది, సడన్గా వర్షం పడుతుంది. అది సాయంత్రం అవ్వచ్చు లేదా మధ్యాహ్నం కూడా అవ్వచ్చు. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. కొత్త వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.